సంక్రాంతి కోడి పందాలు సై అంటే సై కాసుల వర్షం. సంక్రాంతి అనగానే కొత్త వెలుగు. పల్లెల్లో రైతులింట పంట ఇంటికి వచ్చే వేళ ఆనందంతో పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ పెద్దలను పూజిస్తూ అల్లుళ్ళు కోడళ్ళతో కుటుంబ సభ్యులతో కొత్త బట్టలతో పశువుల్ని పూజిస్తూ పతంగాలు ఎగురవేస్తూ పిండి వంటలు వండుతూ బళ్ళ పందాలు, గొర్రె పందాలు, కోళ్ళ పందాలతో అంబరాన్నింటే సంబరాలు జరుపుకుంటారు ప్రజలు. పౌరుషానికి గొర్రె, కసికి కోడి అన్నట్లు కోడి పందాలకు పురాతన చరిత్ర ఉంది. కోడి అనేది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్వజంపై ఉన్న చిహ్నం. రాజుల మధ్య యుద్ధాలకు కోడి పందాలు కారణమనే అంశాలు ఉన్నాయి. బొబ్బిలి యుద్ధము, పల్నాటి యుద్ధము అలా రగిలినవే. కోడి పందెం రెండు పందెం కోళ్ల మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందాలు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయాల్లో నిర్వహిస్తుంటారు. ప్రపంచ పురాతన పందాలుగా 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తుంది. మన రాష్ట్రంలో కోడి పందాలు. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఏర్పాట్ల మధ్య పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పందెం సమయంలో కోడి కాలికి 3 నుండి 4 అంగుళాల చొరకత్తెను కట్టి పందెంలోకి వదులుతారు. అవి కసిగా రక్తం ఓడుతున్నా, కత్తి గాయాలు బాధిస్తున్నా చివరి వరకు పోరాడతాయి. ప్రభుత్వం సహజంగా అనుమతించదు కానీ ఓ సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు. పందెం కోడి తయారీకి బోలెడంత తతంగం. కోడిని సంస్కృతంలో కుక్కుటం అంటారు. ఈ శాస్త్రాన్ని కుక్కుట శాస్త్రం అంటారు. కోడి గురించి మనలో కొందరికి తెలుసుకునేది చాలా తక్కువ. కోడి అంటే వేకువజామున కూయటం, చుట్టాలు వస్తే ఆహారంగా మారడం. కానీ కోడి పందాలు జరిపేవారు కోడి పంచాంగము, జ్యోతిష్యం ప్రకారం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పందెం వేసే రోజు, తిథి, వారము, నక్షత్రము, తారాబలము, దిశలు, కోడి రంగులు, జాతులు, వాటికి మేత, సదుపాయాలు ఇన్ని రకాలుగా ఆచితూచి పందానికి సిద్ధం చేస్తారు. కోడి పుంజులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు. వాటి విలువ అత్యధికంగా 50,000 వరకు పలుకుతుంది. 2019లో కోడి పందాలు సుమారు 900 కోట్లలో జరిగాయని ఒక అంచనా. రాష్ట్రంలో కోడి పందాలకు 2 లక్షల కోడి పుంజులు వాడుతున్నట్లు అంచనా. పందెం కోళ్ళు రకాలు చాలానే ఉన్నాయి. ఈకలు, రంగులు బట్టి కోళ్ళు రకాలుగా విభజించబడ్డాయి. అందులో కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, పూల, పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువ వంటివి. అలాగే మిశ్రమ రకాలు కోడి నెమలి, కాకి నెమలి ఇలాంటివి కూడా పందెంలో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. జంతువులపై క్రూరత్వాన్ని నిషేధించిన చట్టం 1960లో చేశారు. 2015లో 2016లో న్యాయస్థానాలు ఇది మంచిది కాదని చెప్పాయి. కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జోదం లేకుండా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకునే అవకాశం 2018లో న్యాయస్థానం కల్పించింది. ఇలా సంక్రాంతి వచ్చిందంటే అనేక సంబరాలతో పాటు కోడి పందాల మీద ఆసక్తి ఉండేవారు ఆ ధ్యాసలో ఉంటారు. పందెం అనే జోదంలో గెలిచి సంతోషించేవారు ఎందరో, ఓడి విచారించేవారెందరో చెప్పలేం. నా సత్య క్రియేషన్ ఛానల్ తాలూకా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.